Hello viewers, welcome to Suni Home Recipes. హలో అండి, బాగున్నారా? ఈరోజు మనము తుర్కిష్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక బౌల్లో వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. వీట్ ఫ్లోర్తో తుర్కిష్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాము. ఆల్రెడీ నేను ఒక కప్పు బౌల్లో తీసుకున్నాను. మెజరింగ్ కప్తో ఒక కప్ తీసుకున్నాను. ఇంకొక కప్పు 2 కప్స్ వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్, అదేవిధంగా డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి మనము ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను వామ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. 1/3 కప్ వామ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/3 కప్ వామ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా ఇప్పుడు మనము మిక్స్ చేసుకుందాము. డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము బాగా డో లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మనము ప్లాస్టిక్ ర్యాపర్తో ర్యాప్ చేసుకున్నాము. ఈ విధంగా ర్యాప్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. మనకి డో డబల్ అవుతుంది. ఓకే అండి, మనకి రొట్టెలు చేసేసుకున్నాము. చూసారు కదా, పిండి మనకి బాగా నానిపోయింది, బాగా ఉబ్బింది. సో ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము పిండి మొత్తం కూడా మనము బాల్స్ లాగా చేసుకున్నాము, చిన్న చిన్నగా. ఓకే అండి, ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాము. పిండిని మనము ఈ విధంగా రౌండ్గా చేసుకుని ఈ విధంగా ఈక్వల్గా వచ్చేలాగున కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి పిండి బాల్స్ మనము ఈక్వల్గా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి. సో రౌండ్గా మనము చేసుకున్నాము, బాల్స్ లాగా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ విధంగా చేసుకున్నాము అన్నీ కూడా. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము అన్నీ కూడా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకటొకటిగా తీసుకుని చపాతీ చేసేసుకున్నాము. ఈ విధంగా పిండి వేసుకుని
కొద్దిగా లావుగా ఒత్తుకోవాలి, మరీ పల్చిగా ఒత్తుకోకూడదు. ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. అంతే అండి. విధంగా ఇంత లావుగా ఉంటే సరిపోతుందండి, మరి పల్చగా చేయకోకుండా పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకటొకటిగా చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఓకే అండి, ఈ విధంగా మనము అన్నీ కూడా రోటీస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పాన్ పెట్టుకొని కాల్చుకుందాము. ఈ విధంగా ఒకటొకటిగా వేసుకొని చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా ఉబ్బుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. బ్రౌన్ చేసుకున్నాము. స్లోగా కాల్చుకోవాలి. ఆయిల్ వేయనవసరం లేదండి. ఒకవేళ బటర్ వేసుకొని కాల్చుకోవాలంటే బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా, వీట్ ఫ్లోర్ తుర్కిష్ బ్రెడ్ రెడీ. చూడండి, మనకి ఈ విధంగా వస్తాయి, చాలా బాగా ఉంటాయి. మనకి ఒకవేళ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదాతో ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వీట్ ఫ్లోర్తో చేశాను, చాలా బాగా మెత్తగా వస్తాయి. ఇక్కడ నేను పాలకూర, క్రీమ్ చీజ్, అదేవిధంగా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కలిపి నేను ఈ విధంగా పైన ఈ విధంగా రాసి పెట్టానండి, పూసి ఉంచాను. సో దట్ మనకి తినడానికి చాలా బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వస్తాయో. చూసారు కదా, మనము ఈ విధంగా కాల్చుకోవచ్చు. ఒకవేళ మైదాతో లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్తో చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి, మనకి ఈ విధంగా బ్రెడ్ ఈ విధంగా వస్తుంది. సో ఏదైనా కుర్మాతో లేదా నాన్ వెజ్తో కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.